ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనము. మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాక్యము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నారు. ఈ లోక యాత్రలో ఉన్నప్పుడు అనేక సార్లు మార్గం తప్పి తెలియకుండానే దుర్మార్గంలో నడిచి కీడు తెచ్చుకుంటుంటాం. నిజమే, భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఇర్మియా గ్రంథము 10:23వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదను. గమనించారా? మనము పాపనీయంతో ఉన్నంత వరకు మనము మేలు చేటకు ఆశపడినను, సద్మార్గంలో నడుచుటకు ఎంత ఇష్టపడినను ఆ మార్గంలో నడుచుట మన వలన కాదు. కారణం ఏంటంటే పాపనీయము, పాప స్వభావము మనల్ని ఏలిచినంత వరకు కూడా మనము ఆ మార్గంలో నడవలేము. కాబట్టి ఈనాటి వాగ్దానంలో దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప సూత్రం ఏంటంటే ఆయనే మనల్ని ఆ మార్గంలో నడిపించుటకు సహాయం చేస్తాడు. మనకు ఏక మార్గము, ఏక మనసు కావాలి అంటే ద్వంద్వ స్వభావము ఉండకూడదు. దేవుడే మనకు ఏక మనసు ఏక మార్గము దయచేసి ఆయన యందు భయభక్తులు నిలిపినట్లు సహాయం చేస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. మనం నడిచే మార్గంను దీన మనసుతో మన పరలోకపు తండ్రికి అప్పగించి ఆయనపై సంపూర్ణంగా నమ్మిక ఉంచినట్లయితే మనకు మేలు కలిగినట్లు ఆయన చిత్తానుసారంగా మనల్ని సన్మార్గంలో నడిపించి అనేకులకు ఆశీర్వాదంగా దీవెనగా ఉంచులాగున మనల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిజమైన మేలు కలుగుటకు నిత్య మార్గములో ప్రభువా నీకు భయపడులాగున మాకు ఏక హృదయమును ఏక మార్గమును దయచేస్తానని వాగ్దానం చేస్తున్నామయ్యా. ఈ ఉదయకాలంలో ప్రభువా మా వలన కాదు నాయనా భక్తిగా జీవించుటకు, మీ అందు ప్రభువా నిత్యము నమ్మకంగా జీవించుటకు, ప్రభువా శోధనలు చేయించుటకు, పాప మార్గం విడిచిపెట్టకు ప్రభువా మా వలన కాదయ్యా. మనుషులం తండ్రి మంటి అని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈరోజు మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరే మమ్మల్ని తండ్రి ఆ మార్గంలో నడిపిస్తారని ప్రభువా నిత్యము మీకు భయపడులాగునా తండ్రి ఏక హృదయము ఏక మార్గము దయచేస్తాను వాగ్దానం చేస్తుండగా తండ్రి మా హృదయాలు, మా మార్గము, మా యొక్క జీవితాలు మీకు అర్పిస్తున్నాం తండ్రి. మీరే ప్రభు మమ్మల్ని నడిపించి ప్రభు మీకు ఇష్టమైన మార్గంలో మీ చిత్తం నెరవేర్చడానికి మమ్మను జయవంతులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మీకు సాక్షులుగా నియమించమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతల్ స్వార్ సంఘం తుర్కెం.